హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయే ప్రాసెస్ అయితే చూద్దామండి. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని చిన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్, కొద్దిగా చెక్క, లవంగాలు, అల్లము, వెల్లుల్లి, మిక్సీకి పట్టిన పేస్ట్ కూడా వేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. ఇందులోనే చిన్న సైజు ఒక టొమాటో, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగాలండి. నేనైతే ఇది ఒక హాఫ్ కేజీ కూడా కాదండి, ఒక 100 గ్రాముల చికెన్ అయితే చేస్తున్నాను. సో ఈజీగా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే వేయించుకోవాలండి, కొద్దిగా నీసు వాసన పోయేంత వరకు. సో అందరూ చాలా డిఫరెంట్గా ట్రై చేస్తారు, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. మళ్ళీ వీటిని అన్నిటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. సో ఈ చికెన్ అయితే ఒక 20 మినిట్స్ అయితే పడుతుందండి. తర్వాత మూత తీసి మళ్ళీ ఉడికిందో లేదో ఆవిరి అయితే చూసుకోవాలండి. సో ఈ విధంగా కలుపుకుంటూ మీ కారం తగ్గట్టు స్పైసీ అయితే వేసుకోవాలండి. సో ముక్క అయితే దాదాపు 90% ఉడికిపోయింది ఆవిరిలోనే. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కారం తగ్గట్టు చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇది రోటీస్లోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి ఈ సింపుల్ చికెన్ కర్రీ. మసాలాలు అయితే ఎక్కువ ఏమైతే వేయలేదండి. ఇవి కూడా ఒక 2-3 మినిట్స్ ఆ మసాలాలంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేస్తూ కలుపుకోవాలండి. ఈ విధంగా చికెన్ అంతా బాగా వేగాక మనకి పులుసుకి ఏమాత్రం కావాలో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడకపెట్టుకోవాలండి. లేదా అలాగే చికెన్ ఫ్రై లాగా కూడా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవచ్చండి. సో ఇది చపాతీ లెక్క పులుసు అయితే పెట్టుకున్నాము. తర్వాత మూత పెట్టేసుకొని ఫైనల్గా సాల్ట్ కొద్దిగా వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా, ఒక 50% అయితే దగ్గర పడిందండి. మార్నింగ్ దోశలకి కూడా బాగుంటుంది, టిఫిన్స్లలోకి. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ కర్రీ. ఫైనల్గా ఇన్స్టంట్ చికెన్ పౌడర్ అయితే వేసుకున్నామండి, చికెన్ మసాలా పౌడరు. ఇది కూడా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఉడకపెట్టుకోవాలి. ఇలా కర్రీ దగ్గర పడుతూ ఉండగా కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. అంతే, ఎంతో గుమగుమలాడే ఈజీ అండ్ క్విక్గా అయిపోయే చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి. సో మీలో ఎంతమంది నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు. చూసారు కదా, ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు.